ఒకప్పుడు సంపాదించాలంటే ఒళ్ళొంచి పని చేయాలి. ఇప్పుడు కాలం మారింది. సంపాదనకు సవాలక్ష మార్గాలు పుట్టుకొచ్చాయి. అవి సక్రమ మార్గమైతే ఎవరికీ ఇబ్బంది ఉండదు. కానీ మనిషిలో పెరిగిన స్వార్థం డబ్బు కోసం అక్రమ మార్గాలు అనుసరించేలా చేస్తోంది. ఇక వారి దారికి అడ్డొస్తే ఎంతటి వారినైనా అంతమొందించేందుకు వెనకాడటం లేదు. అంతలా మనిషి నేర ప్రవృత్తికి అలవాటు పడ్డాడు. ఇటీవల హైదరాబాద్లో కలకలం సృష్టిస్తున్న తుపాకీ తూటా కేసులే ఇందుకు నిదర్శనం. ఇదే పోకడ కొనసాగితే రాష్ట్రంలో నేరాలను కట్టడి చేయడం కష్టసాధ్యమంటున్నారు నిపుణులు. స్వార్థం, కాసుల కోసం పేరాస, క్షణికావేశం, కారణం ఏదైనా మనిషి మాత్రం వీటి వలలో పడి తన మన భేదాలు మరిచిపోతున్నాడు. మానవత్వానికి మచ్చ తెచ్చేలా ప్రవర్తిస్తున్నాడు. దీనికంతటికీ పగ, ప్రతీకారాలు ఎంత కారణమో, ఎలాగైనా డబ్బు సంపాదిస్తే చాలు అన్న కోరిక కూడా అంతే కారణం. అందుకోసం ఎంతటి అక్రమ మార్గమైనా సరే సులభంగా జేబులు నిండితే చాలు అనుకుంటున్నారు. నైతిక విలువలు మరచిపోతున్నారు. గంజాయి, మాదక ద్రవ్యాలు, మారణాయుధాలను సరఫరా చేస్తూ నిందితులు పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఇటీవల తెలంగాణలో తుపాకీ సంస్కృతి బాగా పెరిగింది. తాజాగా మల్కాజ్గిరి పరిధిలో ఓ భర్త భార్యను నాటు తుపాకీతో కాల్చి చంపాడు. అతనికి తుపాకీ ఎక్కడి నుంచి వచ్చిందా అని ఆరా తీసిన పోలీసులకు వీటి వెనుక పెద్ద దందానే నడుస్తుందని తెలిసింది. ఆ ఘటన మరువక ముందే టాస్క్ ఫోర్స్ పోలీసులు 2 నేరగాళ్లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 2 తుపాకులు, 7 తూటాలు స్వాధీనం చేసుకున్నారు. బీహార్, మహారాష్ట్ర వంటి ప్రాంతాల నుంచి వాటిని కొని హైదరాబాద్లో ఎక్కువ ధరకు విక్రయిస్తూ కొందరు అక్రమార్కులు పబ్బం గడుపుకుంటున్నారు. ఈ మధ్యకాలంలో ఏమైపోయిందంటే ప్రతి ఒక్కళ్ళు దురాశ, అత్యాశ పెరిగిపోయింది. ఈజీ మనీ కోసం అలవాటు పడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవరినైనా భయపెట్టి, ఇబ్బంది పెట్టి ఏదో ఒక విధంగా డబ్బులు గుంజుకోవాలా అనేటువంటి ఆసక్తి చాలా మందిలో అయిపోయింది. ఏదో ఒక విధంగా ఇల్లీగల్గా బ్రతకాలా, లైఫ్ ఎంజాయ్ చేయాలి. అంతేగాని అరే ఎథిక్స్, మారల్స్ అనేటువంటి కోణం ఎప్పుడూ లేదు. నేను ఎవరినైనా ఇబ్బంది పెట్టో, చంపో, ఏదన్నా చేసో నేను ఆనందంగా బ్రతకాలి, 2 రోజులు బ్రతకని 3 రోజులు బ్రతకనేటువంటి కాన్సెప్ట్లో ఉండిపోయినారు. కాబట్టి చాలామంది ఈ ఇల్లీగల్ గన్స్లు తెచ్చుకోవడం, భయపెట్టడం, ఇబ్బంది పెట్టడం ఈ విధంగా చేస్తారు. భారీ దొంగతనాలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసులు వెళ్లగా ఎదురు కాల్పులకు దిగడం ఆశ్చర్యపరిచింది. బాలాపూర్కు చెందిన రౌడీ షీటర్ హత్య కేసులోనూ తుపాకీనే కీలకంగా మారింది. సుపారీ గ్యాంగ్ ఉత్తరప్రదేశ్ నుంచి దీనిని తెప్పించి హత్య చేయడం సంచలనంగా మారింది. కొందరు ఉపాధి పేరుతో నగరానికి వచ్చి వివిధ పనులు చేసుకుంటూ ఈ అక్రమ రవాణాను గుట్టుగా సాగిస్తున్నారు. ఈ మధ్య కాలంలో పోలీసుల తనిఖీల్లో వరుసగా బయటపడుతున్న తుపాకీల ఉదంతాలు కలవరానికి గురిచేస్తున్నాయి. ఇలా అక్రమ దందా నడుపుతున్న నిందితులు వందల సంఖ్యలో జైళ్లలో శిక్ష అనుభవిస్తున్నారు. మరికొందరు తప్పించుకు తిరుగుతున్నారు. పెరుగుతున్న నేరాలకు ఇప్పుడు నడుస్తున్న డిజిటల్ యుగం మరింత చేయూతనిస్తోందని నిపుణులు అంటున్నారు. స్మార్ట్ ఫోన్తో మరింతగా నేరాలు పెరిగాయి. వాటిని అదుపు చేసేందుకు పోలీసుల సంఖ్య సైతం పెరగాల్సిన అవసరం ఉంది. ఇక సామాజిక మాధ్యమాలే వేదికగా నిందితులు పలు నేరాలకు ప్రణాళికలు వేయడం, గంజాయి, మాదక ద్రవ్యాలు, తుపాకులు వంటివి రవాణా చేసేందుకు వాటిని ఉపయోగించడం విస్మయానికి గురి చేస్తోంది.
పోలీసుల సంఖ్య చాలా తక్కువ ఉన్నారు. కేసులు విపరీతమైన కేసులు పెరిగిపోయినాయి. అందులో వైట్ కాలర్ అఫెన్సెస్ అయితే చెప్పొద్దు. ఇంకా అనునిత్యం వేల సంఖ్యలో రిపోర్ట్ అవుతున్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత చీటింగ్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువైంది. ఎందుకంటే మనుషుల్లో దురాశ పెరిగిపోయింది. దురాశ ఎక్కడుందో అక్కడ చీటింగ్ కు పాల్పడుతున్నారు. ఆ విధంగా ఏం చేస్తున్నారు, పోలీసులు డైవర్షన్ అయిపోయింది. పోలీసు కేసెస్ అన్ని డైవర్ట్ అయిపోతున్నాయి. వాళ్ళ దగ్గర సమయం లేదు. జనాభా ఏమో విపరీతంగా పెరిగిపోతుంది, కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది, చీటింగ్ చేసే వాళ్ళ సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది. సో ఈ విధంగా పోలీసులకు ఇంకా మల్టీఫేరియస్ డ్యూటీస్ ఉండబట్టి ఈ ఇన్ఫార్మెంట్ సెట్ పైన, తర్వాత ఈ క్రైమ్స్ పైన, ఈ క్రిమినల్స్ పైన సరైనటువంటి అవగాహన పెంచుకోవటం లేదు. వాళ్ళ గురించి కొంత ఆలసత్వం వహించేది కూడా నిజమే. నేరం చేసి జైలుకెళ్లిన ఓ నిందితుడు తోటి నేరస్తులతో కలిసి ముఠాగా ఏర్పడి వరుస దోపిడీ దొంగతనాలకు పాల్పడడం ఇటీవల వెలుగులోకొచ్చింది. జైళ్లలో సరిగ్గా పర్యవేక్షణ లేకపోవడం వల్లే ఇలా గ్యాంగ్లు ఏర్పడుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నేరస్తుల్లో సత్ప్రవర్తన కలిగించేలా జైళ్లలో రిహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. నిజం చెప్పాలంటే జైళ్లలో రిహాబిలిటేషన్ ఉండాలా, అది పర్యవేక్షించే వాళ్ళు అక్కడ సరిగా చూసుకోవటం లేదు. జైలు ఎందుకు ఉండేది? మనుషులను తీర్చిదిద్దడానికి, వాళ్ళలో ఈ నేర చేసేటువంటి ప్రవృత్తిని ఆపడానికి, మంచి జీవితాన్ని పెంపొందించడానికి జైళ్లు. అందుకే జైళ్లలో ఉండాలని మంచి నడవడితో బయటకు వస్తారని. కానీ మంచి నడవడితో బయటకు రావడంలా ఇంకా 4 నేరాలు చేసే పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహాన్ని పెంపొందించుకొని బయటకు వచ్చి ఇంకా గొప్ప నేరాలు చేసి హ్యాపీగా ఎంజాయ్ చేయాలనేటువంటి ధోరణిలో ఉన్నారు. కాబట్టి నేరాల సంఖ్య పెరుగుతుంది. పోలీసులు దాన్ని ఏ విధంగానైనా ఛేదించాలంటే ఛేదించలేకపోతున్నారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థలో కొంచెం ఇబ్బంది పాలు ఉన్నాయి. అందులో అరెస్ట్ చేసి పంపించిన మరో రోజే వాడు బెయిల్లో బయటికి రావడం, మళ్ళీ ఇంకో గొప్ప నేరం చేయడం, ఈ విధంగా నేరాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. పోలీసుల నియంత్రణ తక్కువైపోయింది. రోజు రోజుకి పెరుగుతున్న ఈ నేరాలను కట్టడి చేసేందుకు పోలీసుల సంఖ్య పెంచి సాంకేతికంగా వారికి అన్ని విధాలా తగు శిక్షణ ఇవ్వాలని నిపుణులు సూచిస్తున్నారు. ముమ్మర తనిఖీలు సైతం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు ఉపయోగపడతాయని చెబుతున్నారు.